ఈ రోజే అధిక మాస శనివారం, ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజు ఎవరైతే శ్రీనివాసుని పెళ్లి కథను వింటారో వారికి శని దోషాలు పీడలు మొత్తం ఈ రోజుతో పోతాయి. అంతేకాదు కష్టాలు బాధలు పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. వద్దన్నా మీ ఇంట్లోకి ధనం వస్తూనే ఉంటుంది. ఎలాంటి పాపాలైనా సరే ఈ రోజుతో పోతాయి. మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. మరి ఈరోజు తప్పక వినవలసిన శ్రీనివాసుని పెళ్లి కథను ఇప్పుడు విందాం. పూర్వం మునులందరూ ఒకచోట సమావేశమై శ్రీ వెంకటేశ్వరుని వైభవం వర్ణింపమని సూతుణ్ణి ప్రార్థించారు. దానికి సూతుడు బ్రహ్మానంద భరితుడై, ఇంతకంటే వినదగినది చెప్పదగినది ఏముంటుంది, తప్పక చెప్తాను వినండి అని ఇలా కథ చెప్పటం ప్రారంభిస్తాడు. కలియుగంలో వెంకటాచలం పరమ ప్రశస్తమైన పుణ్యక్షేత్రం. దాని మహిమ వింటే చాలు సకల శుభాలు చేకూరుతాయి. కృతయుగంలో వృషభాద్రి అని, త్రేతాయుగంలో అంజన పర్వతం అని, ద్వాపరయుగంలో శేషశైలమని పిలువబడే గిరివరమే కలియుగంలో వెంకటాచలమని పేరు వహించింది. యుగభేదాన్ని బట్టి ఆ పర్వతానికి నామభేదాలు ఏర్పడ్డాయి. వేం ప్లస్ కట అనగా సర్వ పాపాలను దహించేది అని అర్థం. పూర్వం కశ్యపాది మహర్షులు గంగా తీరంలో యజ్ఞం చేయటానికి పూనుకున్నారు. నారద మహర్షి అక్కడకు వచ్చి, మీరీ యాగం ఎందుకు చేస్తున్నారు? ఈ క్రతుఫలం ఎవరికి చెందుతుంది? దేవతలలో ధ్యానింపదగిన వారెవరు అని వాళ్లను ప్రశ్నించాడు. ఆ పలుకులు విని యోగులందరూ సంశయంలో పడతారు. ఎటూ తేల్చలేక సందేహం నివారింపమని భృగు మహర్షిని వేడుకుంటారు. వేల్పులందర్నీ పరీక్షిస్తే కాని వారి యోగ్యతలు నిర్ణయించటానికి వీలు కాదంటూ భృగు మహర్షి మొట్టమొదట బ్రహ్మలోకానికి పయనమై వెళ్తాడు. ఆ సమయంలో చతుర్ముఖుడు సరస్వతీ సమేతుడై దిక్పాలకులతో ఏదో ముచ్చటిస్తూ ఉంటాడు. వచ్చిన మునీంద్రుణ్ణి పట్టించుకోడు. దానితో మహర్షికి బ్రహ్మదేవుడు అపూజ్యుడు అనే భావం కలుగుతుంది. అతను అక్కడ నుండి హుటాహుటిన కైలాసానికి పోతాడు. కైలాసంలో శంభుడు పార్వతీదేవితో విహరిస్తూ ఆ ఋషి వంక కన్నెత్తైనా చూడడు. అందువల్ల శంకరుడు కూడా అపూజ్యుడే అని ముని నిర్ణయించుకుంటాడు. వెంటనే ఆ చోట నుండి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వైకుంఠ నగరానికి వస్తాడు. అప్పుడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో వినోదిస్తూ శేషశయ్యను అలంకరించి ఉంటాడు. తన లోకమే తనదిగా ఉన్న మాధవుణ్ణి చూడగానే మహర్షికి కోపం హద్దు మీరుతుంది. వెంటనే అతను లక్ష్మీపతి వక్షస్థలాన్ని కాలితో తన్నుతాడు. అప్పుడు నారాయణుడు వెంటనే లేచి మునికి నమస్కరించి, ముని పొంగవ, అతి కోమలమైన మీ పాదకమలం కఠినమైన నా వక్షం సోకి ఎంత నొచ్చిందో ఏది చూడనివ్వండి అంటూ ఆయన పాదాలు కడిగి ఆ జలం తన తలపై చల్లుకుంటాడు. అహంకారానికి కారణమైన మూడవ నేత్రాన్ని తాను చిదిపివేస్తాడు. భృగు మహర్షి తాను చేసిన తప్పుకు ఎంతో పశ్చాత్తాపడతాడు. ఇక లక్ష్మీదేవి ఎంతో కోపిస్తుంది. వాసుదేవుని వక్షస్థలం తన నిలయం. మాధవుని వక్షస్థలాన్ని తన కాలితో తన్నినా కూడా ఆ మహర్షిని మాధవుడు ఏమీ అనలేదని శ్రీ మహాలక్ష్మికి ఎంతో కోపం వచ్చింది. ఆమె క్రోధావేశంతో, నేనిక్కడ ఒక క్షణం కూడా ఆగను, నా దారి నాది, నీ దారి నీది అంటూ తక్షణమే లేచి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక విష్ణుమూర్తి లక్ష్మీ వియోగం భరించలేకపోతాడు. ఆయన విషాదంతో వైకుంఠం విడిచి సువర్ణముఖి తీరంలో శాంతికి నిలయమైన వెంకటాద్రికి వస్తాడు. అక్కడొక పుట్టలో ప్రవేశిస్తాడు. ఇలా కాలం గడిచిపోతుంది. అది ద్వాపర యుగాంతం. ఆ కాలంలో చోళ రాజ్యాన్ని ధర్మాత్ముడైన ఒక చోళ ప్రభువు ఏలుతుంటాడు. శ్రీనివాసుని కోసం బ్రహ్మ గోవుగాను రుద్రుడు దూడగాను మారతాడు. శ్రీ మహాలక్ష్మి గోపాలిక రూపంలో వచ్చి ఆ గోవస్తాలను చోళరాజుకు విక్రయించి కొల్హాపురం చేరుతుంది. దండిగా పాలిచ్చే ఆ దేనువును రాణి కడు శ్రద్ధగా చూసుకుంటూ ఉంటుంది. మాయాగోవు ఆ రాజుగారి ఆలమందలో చేరి మేతకై వెంకటాద్రికి వచ్చి అక్కడ శ్రీనివాసుణ్ణి వెతుకుతుంది. పొట్టలో ఆయన్ని పసిగడుతుంది. ఆనాటి నుండి అది అనుదినం అక్కడికి వచ్చి క్షీరం వర్షించి శ్రీనివాసుణ్ణి తృప్తిపరిచేది. తోటి గోవులతో కలిసి మళ్లీ ఊరు చేరుతూ ఉండేది. కొండ పొదుగులతో మిగిలిన గోవులన్నీ ఇంటికి మరలి వస్తే ఈ ఆవు వట్టి పొదుగుతో రావటానికి కారణమేమిటి? నీవు పాలన్నీ త్రాగేస్తున్నావా? నిజం చెప్పు అని రాణి పశువుల కాపర్ని నిలదీసి అడుగుతుంది. పాపం గోపాలుడు తనకేమీ తెలియదని అంటాడు.
బొంగుతున్నాడని ఆమె వాణ్ణి కఠినంగా శిక్షిస్తుంది. ఈ ఆవు అంతు తేల్చుకోవాలని మర్నాడు గోపాలుడు ఆలమందలో అడవికి వస్తాడు. ఆ గోవును ఒక కంట కనిపెట్టే ఉంటాడు. అది మామూలుగా పుట్ట దగ్గరికి పోతుంటే చాటుమాటున ఉండి అంతా గమనిస్తూ ఉంటాడు. పొట్టలోకి పాలు దిగజారుతున్న ఆవును చూడగానే వాడికి ఒళ్ళు బగ్గుమంటుంది. వెంటనే గొడ్డలిని పైకెత్తి ఆవు తల మీద కొట్టబోతాడు. ఇక పొట్టలో ఉన్న శ్రీనివాసుడు చివ్వున వెలుపలికి వచ్చి ఆ గొడ్డలి వ్రేటుకు తన శిరస్సు అడ్డం పెడతాడు. ఆయన తలకు బలమైన గాయమై నెత్తురు పైకి చిమ్ముతుంది. ఈ పాపానికి ఫలంగా గొల్లడు అక్కడికక్కడే నేలకూలి మరణిస్తాడు. ఇక శ్రీనివాసుడు పొట్టలో ప్రవేశిస్తాడు. ఇక ఆవు పరుగులు తీస్తూ నారాయణపురం చేరుతుంది. అక్కడ రాజుగారి సమ్ముఖంలో పడి దొర్లాడుతుంది. ఈ వైపరీత్యమేమిటో కనిపెట్టమని రాజు చారుణ్ణి వినియోగిస్తాడు. వాడు ఆ గోవు వెంట వెంకటాద్రికి వెళ్తాడు. పొట్ట వద్ద చచ్చిపడి ఉన్న గొల్లవాణ్ణి పొట్టలో నుంచి పైకి చెందుతున్న రక్తాన్ని చూస్తాడు. ఇక భయభ్రాంతుడై పరిగెత్తి వచ్చి వర్తమానం ప్రభువుకు నివేదిస్తాడు. ఇక రాజు సంభ్రమాశ్చర్యాలతో అప్పటికప్పుడే అక్కడి నుంచి బయలుదేరి పొట్ట దగ్గరకు వస్తాడు. ఇక వాసుదేవుడు పొట్టలో నుంచి బయటకు వచ్చి, రాజా, నీవు దుర్మార్గుడివి, నీ మూలంగా నాకు దుఃఖం కలిగింది కనుక పిశాచం కమ్మని శపిస్తాడు. పిశాచ రూపం పొందిన చోళుడు దీనంగా ఇలా అంటాడు, దేవా, నేను నిరపరాధిని, నన్నిలా ఎందుకు శపించావు అంటాడు. అందుకు శ్రీనివాసుడు ఇలా అంటాడు, నిత్యము నాకు పాలిస్తున్న దేనువు మీద ప్రేమతో నిన్నిలా శపించవలసి వచ్చింది. నా భక్తులకు బాధ కలిగితే నేను బొత్తిగా సహించలేను. నీవు కొంతకాలం ఈ రూపంలో ఉండక తప్పదు. తరువాత ఆకాశరాజుగా జన్మిస్తావు. అంతలో నీకు శాప విమోచనమవుతుంది. అటుపై నీ పుత్రికను నాకిచ్చి పెళ్లి చేస్తావు. నాకు ఎంతో ఇష్టమైన వాడవవుతావు, విచారించకు అని అనుగ్రహిస్తాడు. పూర్వకల్పంలో శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తాడు. శిష్టరక్షణకై ఆయన వెంకటాద్రిలో నివాసముంటాడు. ఒకనాడు వృషభాసురుణ్ణి చంపి తిరిగి వస్తూ అక్కడ విచారిస్తున్న శ్రీనివాసుణ్ణి వరాహస్వామి చూస్తాడు. అలా చూసి నీవెవరు, ఇక్కడ ఎందుకున్నావని ప్రశ్నిస్తాడు. అందుకు శ్రీనివాసుడు తాను వాసుదేవుణ్ణని, లక్ష్మి తనపై అలిగి వెళ్ళిపోయిందని, ఆత్మశాంతి కోసం ఇక్కడ వల్మీకంలో ఉంటున్నానని, కలియుగాంతం వరకు ఇక్కడే ఉండాలని ఉబలాట పడుతున్నానని, తనకు ఆవాస స్థలం కల్పించమని శ్రీనివాసుడు క్షేత్రప్రభువైన వరాహస్వామిని అర్థిస్తాడు. ఇక వరాహస్వామి తనకు తగిన మూల్యం ఇచ్చి స్థలం కొనుక్కోమని చెప్తాడు. నా వద్ద డబ్బు లేదు, నాకు చోటిస్తే భక్తులు నాకంటే ముందు నిన్ను దర్శించేటట్లు, నీకే ప్రథమ నైవేద్యం సమర్పించేటట్లు చేస్తానని శ్రీనివాసుడు మాట ఇస్తాడు. అందుకు వరాహస్వామి అంగీకరిస్తాడు. ఈ విధంగా ఏకరూపులైన స్వాములిద్దరూ భక్తుల కొరకు వెంకటాద్రిలో వినోదం సల్పుతారు. ఆ పైన వరాహస్వామి తనకు సేవ చేస్తున్న వకులాదేవిని శ్రీనివాసుని సేవకు వినియోగిస్తాడు. ఆమె ప్రతిదినము అన్నపానాలు సమకూరుస్తూ అచ్యుతుణ్ణి కొలుస్తుంది. ఈ వకులాదేవి శ్రీకృష్ణావతారం నాటి యశోదాదేవి. యశోదగా కృష్ణుణ్ణి ఎంతగా లాలించినా పాలించినా ఆమెకప్పుడు పుత్రమోహం తీరలేదు. మరికొంతకాలం మాధవుణ్ణి మంగళరూపాన్ని సేవించాలని ఉపలాట పడుతుంది. తన అభిలాష తెలుపుతుంది. నీ మనోరథం మరో జన్మలో నెరవేరుతుందని శ్రీకృష్ణుడు ఆమెకు వరమిస్తాడు. ఆ వరప్రభావం వల్లనే యశోద వకులాదేవిగా అవతరించి ఇప్పుడు శ్రీనివాసుని సేవాభాగ్యం నోచుకుంది. ఎంతలో కలియుగం వస్తుంది. శాపగ్రస్తుడైన చోళ విభుడు ఆకాశరాజుగా ఆవిర్భవించి నారాయణపురానికి నాదుడవుతాడు. అతనికి తొండమానుడనే సోదరుడు కూడా ఉంటాడు. ఆకాశరాజుకు బహుకాలం సంతానం లేదు. అందుకోసం ఆయన యజ్ఞం సంకల్పించి స్థలాన్ని దున్నుతుండగా సహస్రదళ పద్మం ఒకటి అక్కడ ప్రత్యక్షమవుతుంది. అందులో ఒక స్త్రీ శిశువు కనిపిస్తుంది. రాజు ఆ వింత శిశువును ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా ఆకాశవాణి ఇలా పలుకుతుంది, రాజా, ఈమెను నీ కుమార్తెగా స్వీకరించి పెంచి పోషించు. ఈ బిడ్డ వల్ల నీకు అపారమైన కీర్తి లభిస్తుంది అంటుంది. ఇక రాజు ఎంతో సంతోషించి ఆ పసికందును పత్ని అయిన ధరణీదేవికి అప్పగించి పద్మం నుండి ప్రభవించింది కనుక ఆమెకు పద్మావతి అనే నామకరణం చేస్తాడు. పద్మావతి ఇంటికి వచ్చిన శుభవేళ ఎలాంటిదో కాని వెంటనే రాణి మళ్లీ గర్భం దాల్చుతుంది. నవమాసాలు నిండి ఒక పుత్రుణ్ణి కంటుంది.
అతనికి ఆకాశరాజు, వసుధానుడు అని పేరు పెడతాడు. రాజదంపతులు బిడ్డలిద్దరినీ అల్లారు ముద్దుగా పెంచుతారు. పద్మావతి యుక్త వయస్కురాలవుతుంది. తండ్రి ఆమెకు అన్ని విధాలా అనురూపుడైన వరుని కొరకు అన్వేషిస్తూ ఉంటాడు. ఒకనాడు చెలికెత్తెలతో పద్మావతి ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటుంది. అక్కడికి ఆకస్మికంగా నారదుడు వచ్చి ఆమె చెయ్యి చూసి, నీకు లోకేశ్వరుడైన నారాయణుడు నాదుడుగా కానున్నాడని జోస్యం చెప్పి అంతర్ధానమవుతాడు. ఆ రోజే శ్రీనివాసుడు గుర్రమెక్కి కిరాత వేషంతో వెంకటాద్రి నుండి వేటకు బయలుదేరతాడు. ఒక మదపటేనుగును తరుముకుంటూ వస్తాడు. అలా వచ్చి వచ్చి పద్మావతి తన సకులతో విహరిస్తున్న ప్రమదవనంలోకి ప్రవేశిస్తాడు. పద్మావతి శ్రీనివాసులు పరస్పరం చూసుకుంటారు. వెంటనే చెలికెత్తెలు ఇలా అంటారు, అయ్యా, నీవెవరు? ఇక్కడికెందుకొచ్చావు? ఇది పురుషులు రాకూడని ప్రదేశం, సత్వరం వెళ్ళు అని హెచ్చరిస్తారు. దానికి శ్రీనివాసుడు ఇలా అంటాడు, నేను మీ రాజపుత్రిక కొరకే వచ్చాను, నాకామెతో పని ఉంది అంటాడు శ్రీనివాసుడు. దానికి చెలికత్తెలు, ఏమిటా పని? అసలు నీవెవరు? నీ పేరేమిటి? ఊరేమిటి? కులగోత్రాలేమిటి? నీ తల్లిదండ్రులెవరు అని వారు గద్దిస్తారు. అప్పుడు శ్రీనివాసుడు, చెప్పితిని కదా, మీ రాజకుమార్తె కోసం వచ్చానని, నేను ఆమెతోనే మాట్లాడాలి అంటాడు. ఇక శ్రీనివాసుడు పద్మావతిని చూసి, మాది చంద్రవంశం, నన్ను కృష్ణుడంటారు, నా జననీ జనకులు దేవకీ వసుదేవులు, మరి మీ కులగోత్రాలేమిటో వినవచ్చా అంటాడు. అందుకు పద్మావతి ఇలా అంటుంది, నేను ఆకాశరాజు పుత్రిని, నా పేరు పద్మావతి, వివరాలు చాలునా, ఇక మీరు దయచేయవచ్చు అంటుంది. ఇక చెలికెత్తలు కిలకిలా నవ్వుతారు. అంతటా శ్రీనివాసుడు ఇలా అంటాడు, పద్మ, ఆ మాటలే కాస్త మెల్లగా మృదువుగా రానియరాదా? నిన్ను చూడగానే నా మనసు ఏమేమో అవుతున్నది, నాతో ఇంత నిష్ఠూరంగా పలకదగునా? నేను నీ వాడనే కదా, నన్ను పతిగా స్వీకరించు అంటాడు. ఇక రాకుమారికి కోపంతో కండ్లు ఎరుపెక్కుతాయి. నన్ను అనరాని మాటలు అంటున్నావు, మా జనకుడు చూస్తే నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టడు, బ్రతుకు మీద ఆశ ఉంటే ఇక్కడి నుండి వెళ్ళిపో అని హెచ్చరిస్తుంది. ఇక శ్రీనివాసుడు ఇలా అంటాడు, నీ తండ్రి నన్ను శిక్షించటానికి నేను చేసిన నేరమేమిటి? నీవు కన్యవు, నేను వరించటం తప్ప అంటూ శ్రీనివాసుడు ఆమెను సమీపిస్తాడు. ఇక పద్మావతి ఎంతో కోపంతో అక్కడ నుండి రివ్వున కదిలి వెళ్తుంది. ఇక శ్రీనివాసుడు నిజ నివాసానికి మరలి వచ్చి చింతతో ఉంటాడు. ఇక వకులాదేవి వచ్చి కన్నీరు కారుస్తున్న శ్రీనివాసుని చూసి కలవరపడి కారణం అడుగుతుంది. అతను తాను వేటకై వెళ్ళి ఒక ఉద్యానవనంలో పద్మావతి అనే కన్యను చూశానని, ఆమెను తన దాన్నిగా చేసుకోవాలని, అలా జరగకపోతే తాను జీవించలేనని చెప్తాడు. అందుకు వకులాదేవి సంభ్రమంతో ఆ కన్య తండ్రి ఎవరు, నివాసమెక్కడా అని అడుగుతుంది. ఇక శ్రీనివాసుడు ఇలా అంటాడు, ఆమె నారాయణపురం పాలించే ఆకాశరాజు కూతురు అని అనగానే వకులాదేవి సంతోషించి వెంటనే కన్యను అడగటానికై నారాయణపురానికి పయనమై వెళ్తుంది. అక్కడ పద్మావతి కిరాత వేషంలో వచ్చిన మాధవుడిపై మనసు పడి అన్నపానీయాలు విసర్జించి చింతతో చిక్కి సగమవుతుంది. ఇక చెలికెత్తలు ఉద్యానవనంలో జరిగిన సంగతంతా పోసగురిచినట్లు ఆమె తల్లిదండ్రులకు మనవి చేస్తారు. రాజదంపతులు ఆలోచనలో పడతారు. ఎంతలో శ్రీనివాసుడు ఎరుకులసాని వేషంలో ధరణీదేవి దగ్గరకు వస్తాడు. రాజపత్ని తన కుమార్తె పరిస్థితి మనసులో పెట్టుకొని సోది చెప్పమని ఎరుకులసానిని కోరుతుంది. శ్రీ వెంకటేశ్వరుడు నీ కూతురు కిరాత వేషంలో వేటకై వచ్చిన శ్రీనివాసుణ్ణి ఉద్యానవనంలో చూసి మోహించింది. ఆయనకేమినిచ్చి పెళ్లి చేస్తే ఆమె బాధ తీరుతుంది. అలా జరగకపోతే వేదనతో ఆమె చనిపోతుంది. ఇప్పుడే శేషశైలం నుంచి ఒక వృద్ధురాలు పెళ్లి రాయబారానికై మీ చెంతకు వస్తుంది. మీరు సంశయం పడకుండా వెంటనే వివాహ నిర్ణయం చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎరుకులసాని అలా వెళ్ళగానే వకులాదేవి ధరణీదేవి దగ్గరకు వస్తుంది. తాను కన్యార్థమై వెంకటాద్రి నుండి వచ్చానంటూ శ్రీనివాసుని కులగోత్ర నామనక్షత్రాదులు వివరిస్తుంది. రాజదంపతులు తమ కూతురికి తగిన వరుడే లభించినందుకు ఆనందభరితులై బృహస్పతితో సమాలోచించి వైశాఖ శుక్ల దశమి శుక్రవారం శ్రీనివాసుడికి పద్మావతినిచ్చి పరిణయం చేయటానికి లగ్నం పెట్టి శుకుని ద్వారా శుభలేఖ తిరుమలకు పంపుతారు. ఈలోగా తన రాకకై ఎదురు చూస్తున్న వెంకటేశ్వరునితో
వకులాదేవి తాను కార్యం పండించుకు వచ్చానని చెప్పి ఆనందపరుస్తుంది. తరువాత సుఖ సందేశం అందగా స్వామి పొంగిపోతాడు. తరువాత వెంకటాచలపతి తన పరిణయోత్సవానికి బ్రహ్మరుద్రాది దేవతాగణాన్ని ఆహ్వానిస్తాడు. వారందరూ శేషాచలానికి సపరివారంగా తరలి వస్తారు. వచ్చిన వారినందర్నీ వెంకటరమణమూర్తి ఆదరిస్తాడు. లక్ష్మీ లేని పెండ్లి కాదని గోవిందుడు కొల్హాపురం నుండి శ్రీదేవిని రప్పిస్తాడు. ఆమె వెంకటాద్రికి వచ్చి తాను చెప్పిన వేదవతినే పరంధాముడు పరిణయమాడబోతున్నందుకు ఎంతో మురిసిపోతుంది. శ్రీ లక్ష్మి శ్రీనివాసునికి మంగళ స్నానం చేయిస్తుంది. పార్వతీ సరస్వతి సావిత్రి మొన్నగు సువాసినులు శేషగిరివాసుణ్ణి సర్వాలంకార శోభితుణ్ణి గావిస్తారు. వశిష్ఠాది మహర్షులు పుణ్యాహ కార్యాలు నిర్వహిస్తారు. ఇక శ్రీనివాసుడు తన కళ్యాణానికి కుబేరుని వద్ద 14 లక్షల రామముద్రికలు అప్పుగా తీసుకుంటాడు. వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతాన అసలు తీరుస్తానంటాడు. ఈ పైకంతో శ్రీనివాసుడు 3,000,000 దేవతలకు అశేష ఋషిగణాలకు మృష్టాన్న సంతర్పణ చేస్తాడు. ఆ మరునాడు స్వామి సపరివారంగా నారాయణపురానికి బయలుదేరతాడు. ఆకాశరాజు తన సోదరుడైన తొండమానునితో ఎదురేగి గంధమాల్యాదులతో పూజించి వాసుదేవుడికి వస్త్రాభరణాలు సమర్పిస్తాడు. ఆ రాత్రి ఆకాశరాజు పతిత పావనుడైన పరమాత్ముని పరివారానికి భోజనాది సకల సౌకర్యాలు సమకూర్చి వాళ్ళనందర్నీ సంతోషపెడతాడు. మరునాడు సాయంకాలం వరపూజ జరుగుతుంది. ఇక ఆకాశరాజు మంగళ వాయిద్యాల మధ్య శ్రీనివాసుణ్ణి ఏనుగు మీద ఊరేగిస్తూ వివాహ మండపానికి తీసుకొని వస్తాడు. అక్కడ తొండమానుడి భార్య స్వామికి కర్పూర నీరాజనమిస్తుంది. ఇక వరుడు రత్నపీఠం అధిష్ఠిస్తాడు. అనిమిషులు ఋషులు పరిణయోత్సవం తిలకించాలనే కుతూహలంతో కిక్కిరిసి కూర్చుంటారు. పురోహితుడు సంకల్పం చెప్తుండగా ఆకాశరాజు మధుపర్కం ఇచ్చి శ్రీనివాసుడి పాదాలు పన్నీటితో కడుగుతాడు. గంధపుష్పాలతో అర్చిస్తాడు. ఎంతలో సుముహూర్తం సమీపిస్తుంది. ఇక శ్రీవారు పద్మావతి చేతికి కంకణం కడతాడు. దివ్య శంఖాలు చిరు చిహ్నాలు వేణువీణ మృదంగాది వాద్యధ్వనులు మిన్నుముట్టుతుండగా సిగ్గుపరువున తల వంచి కూర్చున్న పద్మావతీదేవి కంఠంలో స్వామి మంగళసూత్రం ముడివేస్తాడు. పిమ్మట వధూవరులు ముత్యాల తలంబ్రాలు పోసుకుంటారు. తక్కిన పెండ్లి తతంగమంతా శాస్త్రోక్తంగా జరిగిపోతుంది. ఇక దేవతలు ఋషులు ఆ దివ్య దంపతుల్ని ఆశీర్వదిస్తారు. ఆకాశరాజు అంగరంగ వైభవంగా పెళ్లి జరిపి అల్లుడికి 1,000,000 నిష్కాలు అనంతకోటి ఆభరణాలు కానుకగా ఇస్తాడు. పెళ్లికి వచ్చిన పిన్నలు పెద్దలను బంధుమిత్రులను యథోచితంగా సత్కరిస్తాడు. ఇక శ్రీనివాసుడు పద్మావతి సమేతంగా బ్రహ్మాది దేవతలతో వెంకటాద్రికి పయనమవుతాడు. వివాహ దీక్ష వల్ల ఆయన 6 మాసాల వరకు కొండెక్కరాదు కనుక సువర్ణముఖి తీరంలో అగస్త్యాశ్రమంలో అంతవరకు ఉండాలని నిశ్చయించుకుంటాడు. దేవతలు దేవుడి వద్ద సెలవు పుచ్చుకొని నిజ నివాసాలకు వెళ్ళిపోతారు. మహాలక్ష్మి కోల్హాపురానికి మళ్లీ వెళ్ళిపోతుంది. ఈ విధంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కథను ఈ రోజు ఎవరైతే వింటారో వారి ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. ఎలాంటి పాపాలైనా పోయి 1,000,000 జన్మల మహాపుణ్యం వస్తుంది. జీవితంలో దరిద్రం దరిచేరదు. ఈరోజు ఆ లక్ష్మీ నరసింహస్వామి పెళ్లి కథను ఎవరైతే వింటారో వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు ఈ కథను ఎవరైతే వింటున్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పెళ్లి కథ చాలా విశిష్టమైనది మరియు భక్తి శ్రద్ధలతో కూడినది. ఇది కేవలం ఒక వివాహం కాదు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, భగవంతుని లీలా విశేషాలకు ప్రతీక. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో 4వది నరసింహావతారం. భక్తుడైన ప్రహ్లాదుని రక్షించటానికి, హిరణ్యకశిపుని సంహరించటానికి స్తంభం నుండి ఆవిర్భవించిన ఉగ్రరూపం నరసింహస్వామి. ఈ ఉగ్రరూపాన్ని శాంతింపచేయటానికి మరియు సకల లోకాల శ్రేయస్సు కోసమే శ్రీ మహావిష్ణువు తన ప్రియ భార్య లక్ష్మీదేవిని చెంచులక్ష్మి రూపంలో వివాహమాడవలసి వచ్చింది. ఈ కళ్యాణం అనేక పుణ్యక్షేత్రాలలో, ముఖ్యంగా యాదాద్రి, మంగళగిరి, సింహాచలం వంటి ప్రదేశాలలో వైభవంగా జరుపుకుంటారు. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తన తపస్సుతో బ్రహ్మదేవుడి నుండి చావులేని వరం పొందాడు. పగలు కాని రాత్రి కాని, ఇంట్లో కాని బయట కాని
ఆయుధంతో కానీ నిరాయుధుడితో కానీ మనిషితో కానీ మృగంతో కానీ భూమిపై కానీ ఆకాశంలో కానీ తనకు మరణం లేకుండా వరం పొందాడు. ఈ వరంతో లోకాలను పీడిస్తూ భగవంతుని పూజలను నిషేధించాడు. తన కుమారుడు ప్రహ్లాదుడు నిరంతరం విష్ణుభక్తుడు కావటంతో అతన్ని ఎన్నో విధాలుగా హింసించాడు. చివరకు ప్రహ్లాదుని భక్తిని పరీక్షించటానికి నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని అడిగి స్తంభంలో చూపించినప్పుడు భగవంతుడు నారసింహుని రూపంలో స్తంభం నుండి ఉద్భవించాడు. పగలు కాదు రాత్రి కాదు అంటే సంధ్యా సమయంలో, ఇంట్లో కాదు బయట కాదు అంటే ఇంటి గడప వద్ద, భూమిపై కాదు ఆకాశంలో కాదు తన తొడల మీద, ఆయుధంతో కాదు నిరాయుధుడితో కాదు అంటే తన వాడి గోళ్లతో సగం మనిషి సగం సింహం రూపంలో హిరణ్యకశ్యపుని సంహరించాడు. హిరణ్యకశ్యపుణ్ణి సంహరించిన తరువాత కూడా నరసింహస్వామి ఉగ్రరూపం శాంతించలేదు. ఆయన క్రోధాగ్ని సకల లోకాలను దహిస్తున్నట్లు అనిపించింది. దేవతలు ఋషులు మునులు అందరూ భయభ్రాంతులై ఆ ఉగ్రరూపాన్ని శాంతింపచేయమని శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ శ్రీ మహావిష్ణువు ప్రియభార్య అయిన లక్ష్మీదేవిని ఆశ్రయించారు. లక్ష్మీదేవి మాత్రమే ఆయన ఉగ్రత్వాన్ని తగ్గించగలదని వారు విశ్వసించారు. దేవతల ప్రార్థన మేరకు లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు ఉగ్రరూపాన్ని శాంతింపచేయటం కోసం లక్ష్మీదేవి భూలోకంలో చెంచులక్ష్మి రూపంలో అవతరించింది. కొన్ని పురాణాల ప్రకారం ధర్మదేవతగా కూడా చెప్తారు. దట్టమైన అడవుల్లో చెంచుల మధ్య ఆమె పెరిగింది. ప్రకృతికి దగ్గరగా స్వచ్ఛమైన మనసుతో ఆమె పెరిగి పెద్దదయింది. ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి అడవుల్లో సంచరిస్తూ ఆ క్రోధాగ్నిని తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో చెంచులక్ష్మిని చూసి ఆమె సౌందర్యానికి, అమాయకత్వానికి, ప్రేమకు ఆకర్షితుడయ్యాడు. చెంచులక్ష్మి తన భర్తగా నరసింహస్వామినే వరించాలని ముందుగానే నిర్ణయించుకుంది. నరసింహస్వామి చెంచులక్ష్మిని వివాహం చేసుకోవాలని కోరినప్పుడు చెంచులు అంగీకరించలేదు. వారి సాంప్రదాయం ప్రకారం అల్లుడు బలవంతుడై ఉండాలని, తమ జాతి పౌరుషాన్ని నిరూపించుకోవాలని వారు నరసింహస్వామికి కొన్ని పరీక్షలు పెట్టారు. పులి, సింహం వంటి క్రూరమృగాలను జయించటం, పెద్ద వృక్షాలను పెకిలించటం వంటివి ఆ పరీక్షల్లో ఉన్నాయి. నరసింహస్వామి తన మహిమతో వాటిని సులభంగా అధిగమించాడు. అయితే కొన్ని పురాణాలలో చెంచులక్ష్మి యొక్క ప్రేమ, భక్తి కారణంగానే నరసింహస్వామి ఉగ్రత్వం శాంతించిందని కూడా చెప్తారు. ఆ పరీక్షలన్నీ నరసింహస్వామి జయించిన తరువాత చివరకు చెంచులు వారి వివాహానికి అంగీకరించారు. నరసింహస్వామి మరియు చెంచులక్ష్మిల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. లక్ష్మీదేవి స్పర్శతో, ఆమె ప్రేమతో నరసింహస్వామి యొక్క ఉగ్రరూపం పూర్తిగా శాంతించింది. ఆయన సౌమ్యుడిగా మారి తన దివ్య రూపంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా అవతరించారు. ఈ కళ్యాణం కేవలం ఇద్దరి వివాహం మాత్రమే కాదు, క్రోధాన్ని శాంతింపచేయటం, అహింసను స్థాపించటం మరియు ధర్మాన్ని పునరుద్ధరించటం వంటి అనేక ఆధ్యాత్మిక అర్థాలను కలిగి ఉంది. నరసింహస్వామి ఉగ్రత్వం లక్ష్మీదేవి ప్రేమతో శాంతించినట్లుగా మానవుని కోపాన్ని, దుష్టత్వాన్ని ప్రేమ, కరుణ మాత్రమే నిగ్రహించగలవని ఈ కథ తెలియజేస్తుంది. ఈ కళ్యాణం జరిగిన ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా వెలుగొందాయి. భక్తులు ఈ కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహాన్ని పొందుతారు. ఇది సకల శుభాలను, ఐశ్వర్యాన్ని, మోక్షాన్ని ప్రసాదించే దివ్య కథ. ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. భగవాన్ శ్రీకృష్ణుడు స్వయంగా కలియుగ లక్షణాలను వివరించారు. ఈ వీడియోలో మనం ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చూపిన యుగాల స్వరూపం, కలియుగ భయంకర లక్షణాలు, కలియుగ కాలజ్ఞానం, కలి ప్రభావం నుండి తప్పించుకోవాలంటే మానవుడు చేయవలసింది ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఈ అద్భుత కథను అదృష్టవంతులు మాత్రమే ఈ రోజు వింటున్నారు. ఈ కథ ప్రారంభించే ముందు శ్రీకృష్ణుని దీవెనలు మీకు నేరుగా అందాలంటే జై శ్రీకృష్ణ అని కామెంట్ బాక్స్లో రాయండి. మహాభారత సంగ్రామం ముగిసి ధర్మరాజు చక్రవర్తిగా ధర్మ పరిపాలన చేస్తున్న రోజులవి. ఒకనాడు ఆయన తన అంతఃపురంలో ఒంటరిగా కూర్చొని తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయాడు.
గెలుపు లభించినా ఆ గెలుపు కోసం కోల్పోయిన బంధువులు, జరిగిన రక్తపాతం ఆయనను నిత్యం వేధిస్తున్నాయి. దీనికి తోడు ద్వాపరయుగం ముగిసిపోతుందని, భయంకరమైన కలియుగం రాబోతుందని ఋషుల ద్వారా విన్న మాటలు ఆయన గుండెల్లో ఆందోళనను రేకెత్తించాయి. రాబోయే యుగంలో ధర్మం ఎలా ఉంటుంది, మనుషుల నైజం ఎలా మారిపోతుంది అనే ప్రశ్నలతో సతమతమవుతూ తన ఆప్తమిత్రుడు, మార్గదర్శి అయిన శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు వెళ్ళాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు: మాధవ, నా మనస్సు కలత చెంది ఉంది. రాబోయే కలియుగంలో అధర్మం పేట్రేగిపోతుందని, మనుషులు మానవత్వాన్ని మరిచిపోతారని వింటున్నాను. దయచేసి ఆ యుగపు నగ్నస్వరూపాన్ని నాకు స్పష్టంగా వివరించగలవా అని ప్రార్థించాడు. ఇక ధర్మరాజు ఆవేదనను అర్థం చేసుకున్న శ్రీకృష్ణుడు మందహాసం చేస్తూ ఇలా అన్నాడు: ధర్మనందన, మాటల కన్నా చేతలే ఎక్కువ నేర్పిస్తాయి. నీ ప్రశ్నకు సమాధానం నీ అనుభవంలోనే దొరుకుతుంది. ఇదిగో ఈ 4 బంగారు నాణేలు తీసుకో. వీటిని తీసుకొని నగరంలోకి వెళ్ళు. నీకు కనిపించిన వారిలో అత్యంత ధర్మాత్ముడు, నిజంగా అవసరంలో ఉన్నవాడికి ఒక్కొక్క నాణ్యాన్ని దానంగా ఇవ్వు. అలా 4గురికి ఇచ్చి నీ అనుభవాలను నాతో పంచుకో. కానీ ఒక షరతు, నీవెవరో వారికి తెలియకూడదు అని చెప్పాడు. ఇక శ్రీకృష్ణుని ఆజ్ఞను శిరసావహించి ధర్మరాజు మారువేషంలో ఆ 4 బంగారు నాణేలతో హస్తినాపుర నగరంలోకి ప్రవేశించాడు. ఇక ధర్మరాజు ఒక పేద బ్రాహ్మణుడి వేషంలో నగరమంతా తిరిగాడు. దానం స్వీకరించటానికి అర్హుడైన వ్యక్తి కోసం వెతకసాగాడు. చాలాసేపటి తరువాత ఒకచోట ఒక వ్యక్తి కఠోరమైన తపస్సు చేసుకుంటూ కనిపించాడు. అతని శరీరం శుష్కించి ఉంది, కానీ ముఖంలో దివ్యమైన తేజస్సు ఉంది. ఇతను నిజమైన సాధువు, అవసరంలో ఉన్నాడు అని భావించి ధర్మరాజు అతని వద్దకు వెళ్ళాడు. మహాత్మా, నేను ఒక యాత్రికుణ్ణి. నా వద్ద ఉన్న ఈ సువర్ణ నాణ్యాన్ని దయతో స్వీకరించి మీ ఆకలి తీర్చుకోండి అని వినయంగా అడిగాడు. ఆ తపస్వి కళ్ళు తెరిచి, నాయనా, శ్రమించకుండా వచ్చే ఫలాన్ని నేను ఆశించను. నాకు అవసరమైనది భగవంతుడే చూసుకుంటాడు. నీ దానగుణానికి సంతోషం, కానీ ఈ నాణ్యం నాకు వద్దు అని సున్నితంగా తిరస్కరించాడు. ధర్మరాజు ఎంత బ్రతిమాలినా అతను అంగీకరించలేదు. చివరకు సరే, ఈ నాణ్యాన్ని తీసుకొని లోక కళ్యాణం కోసం ఒక యజ్ఞం చేస్తాను, నా వ్యక్తిగత అవసరానికి మాత్రం వాడను అని షరతు మీద స్వీకరించాడు. ఇక ధర్మరాజు ముందుకు సాగాడు. ఒక వీధిలో ఒక సామాన్య గృహస్థుడు చిరిగిన బట్టలతో ఆకలితో ఉన్న తన పిల్లలను చూస్తూ బాధపడటం గమనించాడు. ఇతనికి సహాయం అవసరమని నిశ్చయించుకొని అతని వద్దకు వెళ్ళి బంగారు నాణ్యాన్ని ఇవ్వబోయాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి, అయ్యా, మీరు మహానుభావులు, కానీ నా కుటుంబానికి ఈరోజు గడవటానికి కేవలం 10 వెండి నాణ్యాలు చాలు. ఈ ఒక్క బంగారు నాణ్యానికి 100 వెండి నాణ్యాలు విలువ ఉంటుంది. నాకు అంత అవసరం లేదు. దయచేసి మీకు వీలైతే నాకు కావలసినంత మాత్రమే ఇవ్వండి అని చేతులు జోడించి అడిగాడు. ఇక ధర్మరాజు అతని నిజాయితీకి ముగ్ధుడై ఆ బంగారు నాణ్యానికి చిల్లర తీసుకువచ్చి అతనికి అవసరమైన 10 వెండి నాణ్యాలు మాత్రమే ఇచ్చాడు. ఆ వ్యక్తి కృతజ్ఞతతో వాటిని స్వీకరించి మిగిలిన ధనాన్ని ధర్మరాజుకే తిరిగి ఇచ్చేశాడు. ఇక 3వ నాణ్యంతో ధర్మరాజు ప్రయాణం కొనసాగించాడు. ఒక వ్యాపార స్థలం వద్ద వ్యాపారంలో నష్టపోయి దివాలా తీసి దీనంగా కూర్చున్న ఒక వ్యాపారి కనిపించాడు. ఇక ధర్మరాజు జాలిపడి అతని వద్దకు వెళ్ళి బంగారు నాణ్యాన్ని అందించాడు. ఆ వ్యాపారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దేవుడిలా వచ్చావయ్యా, ఈ ఒక నాణ్యంతో నా అప్పులు కొన్ని తీరతాయి, నా కుటుంబాన్ని పోషించుకోగలను, నీ రుణం ఎలా తీర్చుకోను అంటూ ఆ బంగారు నాణ్యాన్ని అందుకొని భద్రంగా దాచుకున్నాడు. అతను కృతజ్ఞత చూపించాడు, కానీ నాకు ఎంత వద్దు, కొంచెమే కావాలి అని అనలేదు. తనకు వచ్చిన దానిని సంతోషంగా స్వీకరించాడు. ఇప్పుడు ధర్మరాజు వద్ద చివరి నాణ్యం మిగిలి ఉంది. దానిని చేతిలో పట్టుకొని ముందుకు నడుస్తుండగా వాతావరణం అకస్మాత్తుగా మారిపోయినట్లు అనిపించింది. ఒక మురికి వాడలో ఆకలితో నకనకలాడుతూ
ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. అతని పరిస్థితి చూసి ధర్మరాజు హృదయం ద్రవించింది. వెంటనే అతని వద్దకు పరిగెత్తి, సోదరా, ఈ బంగారు నాణెం తీసుకొని నీ ఆకలి తీర్చుకో, నీ కుటుంబాన్ని ఆదుకో అని ప్రేమగా అన్నాడు. కాని ఆ వ్యక్తి ప్రవర్తన విచిత్రంగా ఉంది. ఆ నాణ్యాన్ని చూడగానే అతని కళ్ళు మెరిశాయి. దాన్ని గబుక్కున లాక్కున్నాడు. కృతజ్ఞత చెప్పాల్సింది పోయి అనుమానంగా ధర్మరాజు వైపు చూస్తూ, ఓరి మోసగాడా, నాణ్యం ఇచ్చి నన్ను మభ్యపెడుతున్నావా? నీ దగ్గర ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయో చెప్పు అని గద్దించాడు. ధర్మరాజు నిర్చేష్టుడై చూస్తుండగానే ఆ వ్యక్తి, నీ దగ్గర ఉన్నవన్నీ ఇవ్వు, లేకపోతే చంపేస్తా అంటూ మీదపడి దాడి చేయటానికి ప్రయత్నించాడు. ఇక ధర్మరాజు ఆశ్చర్యపోయి అతని నుండి తప్పించుకొని వెనుదిరిగాడు. వణికిపోతున్న శరీరంతో, కలవరపడిన మనసుతో ధర్మరాజు శ్రీకృష్ణుని వద్దకు తిరిగి వచ్చాడు. జరిగిందంతా వివరించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గంభీరంగా వివరించటం మొదలుపెట్టాడు. ధర్మరాజా, నువ్వు ఇప్పుడు 4 యుగాల స్వరూపాన్ని చూశావు. నీ మొదటి అనుభవం సత్యయుగం. ఆ యుగంలో ప్రజలు నిస్వార్థులు, నిష్కాములు. వారికి దేనిపైన ఆశ ఉండదు. శ్రమించని సంపద అంగీకరించరు. ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. అందుకే ఆ తపస్వి దానాన్ని తిరస్కరించాడు. నీ 2వ అనుభవం త్రేతాయుగం. ఆ యుగంలో ధర్మం 3 పాదాల మీద నడుస్తుంది. ప్రజల్లో నిజాయితీ, సంతృప్తి ఉంటాయి. తమ అవసరానికి మించి ఆశించరు. అందుకే ఆ గృహస్థుడు తనకు కావలసినంతే తీసుకున్నాడు. నీ 3వ అనుభవం ద్వాపర యుగం. ఈ యుగంలో ధర్మం 2 పాదాల మీద నిలబడుతుంది. ప్రజల్లో కృతజ్ఞత ఉంటుంది, కానీ సంతృప్తి తగ్గుతుంది. వచ్చిన దానిని కాదనరు. అందుకే ఆ వ్యాపారి నాణ్యాన్ని సంతోషంగా స్వీకరించాడు. ఇక నీ 4వ అనుభవం కలియుగం. ఇక నువ్వు చివరిగా చూసింది కలియుగం. ఈ యుగంలో ధర్మం ఒక్క పాదం మీద, అది కూడా బలహీనంగా నిలబడుతుంది. కలియుగపు మనిషి లక్షణాలు ఇలా ఉంటాయి. కృతజ్ఞత ఉండదు. సహాయం చేసిన వారికే ద్రోహం తలపెడతారు. కృతజ్ఞత అనే పదాన్ని మరిసిపోతారు. అలానే అత్యాశ ఉంటుంది. ఎంత ఉన్నా సంతృప్తి ఉండదు. ఇతరుల సంపదను దోచుకోవాలని చూస్తారు. అలానే అనుమానిస్తారు. ఎవరినీ నమ్మరు. ప్రేమను, దయను కూడా మోసంగానే చూస్తారు. అలానే హింస ఉంటుంది. చిన్న విషయాలకే ప్రాణాలు తీయటానికి వెనుకాడరు. ధనం కోసం ఎంతటి ఘోరానికైనా పాల్పడతారు. అలానే ధర్మ విపర్యం. దానం ఇచ్చేవాడిని దొంగగా, తీసుకునేవాడిని యజమానిగా భావిస్తారు. ఓ ధర్మనందన, రాబోయే కలియుగం చాలా భయంకరంగా, చిత్ర విచిత్రంగా ఉంటుంది. ఆ యుగ లక్షణాలు విను. కలియుగంలో రాజులు ప్రజలను రక్షించే బదులు వారిని దోచుకునే దొంగల్లా ప్రవర్తిస్తారు. పన్నుల భారం విపరీతంగా పెరిగిపోతుంది. అధికారం కోసం, ధనం కోసం ఎంతటి నీచానికైనా ఒడిగడతారు. సత్యం అణగారిపోతుంది. అసత్యమే రాజ్యమేలుతుంది. న్యాయస్థానాల్లో ధనవంతులకే న్యాయం లభిస్తుంది. బలహీనులకు, పేదవారికి రక్షణ కరువవుతుంది. అలానే కుటుంబ బంధాలు బలహీనపడతాయి. తల్లిదండ్రులను గౌరవించటం తగ్గిపోతుంది. భారం అనుకొని వారిని వృద్ధాశ్రమాలలో వదిలేస్తారు. భార్యాభర్తల మధ్య అనురాగం కాకుండా కేవలం శారీరక ఆకర్షణ, ధనమే ప్రధానమవుతాయి. వివాహాలు పవిత్ర బంధాలుగా కాక వ్యాపార ఒప్పందాలుగా మారిపోతాయి. విడాకులు సర్వసాధారణంగా అవుతాయి. గురువులకు ఇచ్చే గౌరవం నశిస్తుంది. శిష్యులు గురువులనే ఎదిరిస్తారు. విద్య కేవలం ధన సంపాదనకే పరిమితమవుతుంది. అలానే సమాజంలో మనుషులను వారి గుణాన్ని బట్టి కాకుండా వారి దగ్గరున్న ధనాన్ని బట్టి గౌరవిస్తారు. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంటే వారే గొప్పవారు, వారే గౌరవనీయులు. బ్రాహ్మణులు కేవలం జంధ్యాన్ని ధరించటం వల్లనే బ్రాహ్మణులుగా చలామణి అవుతారు. కానీ వారిలో బ్రహ్మజ్ఞానం శూన్యమవుతుంది. అలానే బాహ్య ఆడంబరాలు, వేషధారణకే ప్రాధాన్యత ఇస్తారు. జుట్టు పెంచుకోవటం, అందంగా కనిపించటమే గొప్పతనంగా భావిస్తారు. నిజాయితీని మూర్ఖత్వంగా, మోసాన్ని తెలివిగా పరిగణిస్తారు. అలానే కలియుగంలో ప్రకృతి తన సమతుల్యతను కోల్పోతుంది. అకాల వర్షాలు, భయంకరమైన తుఫానులు, వరదలు, కరువులు సంభవిస్తాయి. భూమి తన సారాన్ని కోల్పోయి పంటలు సరిగ్గా పండవు.
పండిన వాటిలో పోషక విలువలు ఉండవు. నదులు ఎండిపోతాయి లేదా కలుషితమైపోతాయి. ఆహారం నీరు కరువై ప్రజలు అల్లాడిపోతారు. ఆహారం కోసం ఒకరినొకరు చంపుకునే స్థితికి వస్తుంది. అలానే కలియుగంలో మనుషుల ఆయుష్ గణనీయంగా తగ్గిపోతుంది. సగటు ఆయుర్దాయం 100 సంవత్సరాల నుండి క్రమంగా 20 నుండి 30 సంవత్సరాలకు పడిపోతుంది. చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవటం, కంటిచూపు మందగించటం, శరీరం బలహీనపడటం జరుగుతుంది. తెలియని రోగాలు, మానసిక వ్యాధులు అంటే చింత, ఆందోళన ప్రజలను పీడిస్తాయి. కేవలం పొట్ట నింపుకోవటం, ఇంద్రియ సుఖాలను అనుభవించటమే జీవిత లక్ష్యంగా బ్రతుకుతారు. ఆధ్యాత్మికత అనేది ఒక వ్యాపారంగా మారిపోతుంది. దొంగస్వాములు, నకిలీ గురువులు పుట్టుకొచ్చి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారిని మోసం చేస్తారు. ఆలయాలు భక్తి కేంద్రాలుగా కాకుండా పర్యాటక స్థలాలుగా మారిపోతాయి. యజ్ఞాలు, యాగాలు వంటివి ఆడంబరం కోసం చేస్తారు తప్ప వాటిపై శ్రద్ధ, భక్తి ఉండవు. వేదాలను, శాస్త్రాలను తమ స్వార్థం కోసం వక్రీకరిస్తారు అని శ్రీకృష్ణుడు చెప్పగానే ఈ భయంకరమైన విషయాలన్నీ విన్న ధర్మరాజు ముఖం పాలిపోయింది. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గొంతు వణుకుతుండగా, కృష్ణ, ఇంతటి ఘోరమైన కలియుగంలో మంచివారికి, భక్తులకు, ధర్మాత్ములకు ఇక మనుగడ లేదా? వారిని రక్షించే మార్గమే లేదా అని ఆవేదనతో అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మందహాసంతో ఇలా అన్నాడు: ధర్మరాజా, కలత చెందకు. కలియుగానికి ఒక గొప్ప వరం కూడా ఉంది. కృతయుగంలో ధ్యానం ద్వారాను, త్రేతాయుగంలో యజ్ఞాల ద్వారాను, ద్వాపరయుగంలో అర్చనల ద్వారాను ఏ పుణ్యఫలమైతే లభిస్తుందో, కలియుగంలో కేవలం భగవంతుని నామాన్ని స్మరించటం ద్వారా అంతకంటే ఎక్కువ ఫలం లభిస్తుంది. కలియుగంలో పాపాలు ఎక్కువ, కానీ ఆ పాపాలను హరించే మార్గం చాలా సులభం. ఎవరైతే శ్రద్ధతో, భక్తితో హరినామాన్ని జపిస్తారో, ఆ మహాశివుడి నామాన్ని జపిస్తారో, వారు ఈ కలిదోషాల నుండి సులభంగా బయటపడగలుగుతారు. గంగా స్నానం, దాన ధర్మాలు, భగవన్నామ స్మరణ వంటివి కలియుగంలో మనుషులను కాపాడే ఆయుధాలు. ఈ విధంగా కలియుగం తన పాపభారాన్ని మోయలేక అధర్మం పరాకాష్ఠకు చేరినప్పుడు ధర్మాన్ని తిరిగి స్థాపించటానికి, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించటానికి నేను కల్కి అవతారంలో తిరిగి వస్తాను. తెల్లటి గుర్రంపై చేతిలో ఖడ్గంతో వచ్చి ఈ కలియుగాన్ని అంతం చేసి తిరిగి సత్యయుగానికి పునాది వేస్తాను. కాబట్టి ఓ ధర్మరాజా, భవిష్యత్తు గురించి చింతించకు. నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు. రాబోయే తరాలకు నామ సంకీర్తన గొప్పతనాన్ని తెలియజేయి. అదే వారిని రక్షించే ఏకైక మార్గమని చెప్పి శ్రీకృష్ణుడు తన కాలజ్ఞానాన్ని ముగించాడు. ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటంటే, మనం జీవిస్తున్న ఈ కలియుగం ఎంత కఠినమైనదైనా భగవంతునిపై నమ్మకం, అలానే భక్తి, నామస్మరణ అనే సులభమైన మార్గాల ద్వారా మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకొని ముక్తిని పొందవచ్చు. ఈ కథను ఎప్పటి వరకు ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూర్తిగా విన్నారో మీరు జై శ్రీకృష్ణ అని కామెంట్ బాక్స్లో రాయండి. మీకు సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు ఎవరైతే భగవాన్ కల్కి కథను వింటారో వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈ కథను పూర్తిగా వినాలి. మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు. కల్కి అవతారము శ్రీ మహావిష్ణువు దశావతారాలలో 10వ అవతారము. కలియుగంలో ఈ కథను విన్నవారికి మోక్షం కలుగుతుంది. వారికి స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. భగవాన్ కల్కి అనుగ్రహం కలుగుతుంది. మరి భగవాన్ కల్కి కథను పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ప్రతి ఒక్కరూ ఓం శ్రీ కల్కి భగవతే నమః అని కామెంట్ బాక్స్లో రాయండి. అంతేకాదు ఈ వీడియోను ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇలా చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో ముందుగా మీరే చూడవచ్చు. భూమిపై కలియుగం తన పరాకాష్ఠకు చేరుకుంది. ధర్మం 4 పాదాల నడవలేక కేవలం ఒకే పాదం మీద నిలబడింది. రాజులు ప్రజలను రక్షించటం మాని దొంగల్లా ప్రవర్తించటం మొదలుపెట్టారు. మనుషుల్లో దయ, కరుణ, సత్యం, శౌచం వంటి సద్గుణాలు పూర్తిగా నశించాయి.
మోసం, అబద్ధం, హింస రాజ్యమేలుతున్నాయి. గురు శిష్య, తల్లి తండ్రి, భార్యాభర్తల సంబంధాలు కలుషితమయ్యాయి. మానవులు అల్పాయుష్కులుగా, బలహీనులుగా, మతిహీనులుగా మారిపోయారు. ఇక భూదేవి ఈ పాపభారాన్ని మోయలేక ఆవు రూపంలో బ్రహ్మదేవుడి వద్దకు ఇతర దేవతలతో కలిసి వెళ్లి మొరపెట్టుకుంది. తమను ఈ అధర్మం నుండి రక్షించమని వేడుకుంది. అప్పుడు బ్రహ్మ, శివుడు, ఇతర దేవతలందరూ కలిసి క్షీరసాగరంలో శేషశయ్యపై పవలించి ఉన్న శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. వారి ప్రార్థనలు ఆలకించిన నారాయణుడు వారితో ఇలా అన్నాడు: మీరు చింతించకండి. కలియుగం అంతంలో ధర్మ సంస్థాపన కోసం నేను కల్కిగా అవతరిస్తాను. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి తిరిగి సత్యయుగాన్ని స్థాపిస్తాను అని అభయమిచ్చాడు. ఇక శ్రీ మహావిష్ణువు వాగ్దానం చేసినట్లుగానే కలియుగం చివరి దశలో శంభల అనే పవిత్ర గ్రామంలో విష్ణుయసుడు, సుమతి అనే పుణ్యదంపతులకు మాఘమాసం శుక్లపక్ష ద్వాదశి నాడు శ్రీ కల్కి జన్మించారు. ఆ బాలుడు పుట్టుకతోనే దివ్య తేజస్సుతో, అసాధారణ లక్షణాలతో ప్రకాశించాడు. అతని జననంతో శంభల గ్రామం ఆనందంతో నిండిపోయింది. కల్కికి యుక్త వయసు రాగానే తండ్రి అతనికి వేదాలు, శాస్త్రాలు, విద్యలు నేర్పించాడు. అయితే అతని అవతార కార్యం యుద్ధ విద్యలతో ముడిపడి ఉంది. అందువలన శ్రీ మహావిష్ణువు మరో అవతారమైన చిరంజీవి అయిన పరశురాముడు స్వయంగా కల్కికి గురువుగా వచ్చాడు. పరశురాముడు కల్కిని మహేంద్ర పర్వతాలకు తీసుకువెళ్ళి అక్కడ కఠోరమైన శిక్షణ ఇచ్చాడు. సకల శస్త్రాస్త్ర విద్యలు, యుద్ధ తంత్రాలు, ధనుర్వేదం నేర్పించాడు. ఇక పరశురాముడి ఆజ్ఞ మేరకు కల్కి భగవానుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతనికి అనేక వరాలు ప్రసాదించాడు. దేవదత్తమనే గుర్రం, అంటే గాలిలో ఎగరగల, నీటిలో నడవగల, ఏ లోకానికైనా ప్రయాణించగల శక్తి ఉన్న దేవదత్తమనే తెల్లటి దివ్యమైన గుర్రాన్ని బహూకరించాడు. ఇక రెండవది రత్నశారు ఖడ్గం, శత్రువులను సంహరించగల అద్భుతమైన పదునైన ఖడ్గాన్ని ఇచ్చాడు. ఇక మూడవది సుఖము, అంటే భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకోగల ఒక దివ్య చిలుకను కూడా ప్రసాదించాడు. ఈ వరాలతో కల్కి మరింత శక్తివంతుడయ్యాడు. కల్కి తన అవతార కార్యానికి సిద్ధమవుతున్న సమయంలో సింహల, అంటే ఇప్పటి శ్రీలంక, ఆ దేశపు యువరాణి పద్మావతి గురించి తెలుసుకున్నాడు. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అంశ. ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అనేక పరీక్షలను ఎదుర్కొని తన పరాక్రమాన్ని నిరూపించుకొని పద్మావతిని వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత కల్కి భగవానుడు ధర్మం వైపు నిలబడే యోధులను, రాజులను సమీకరించటం ప్రారంభించాడు. అతని పిలుపు మేరకు సత్యం కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్న అనేక మంది ధర్మాత్ములు ఆయన సైన్యంలో చేరారు. దేవతలు కూడా తమ అంశలతో భూమిపై జన్మించి కల్కి సైన్యంలో చేరారు. ధర్మయుద్ధానికి రంగం సిద్ధమైంది. ఇక కల్కి తన దివ్య సైన్యంతో అధర్మపరులైన రాజులపై, దుర్మార్గులపై దండెత్తాడు. ఆ కాలంలో కలిపురుషుడు అనే అసురుడు అధర్మానికి ప్రతీకగా ఉండి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రపంచాన్ని నాశనం చేస్తుంటాడు. కలికి కోక, వికోకులు అనే ఇద్దరు భయంకరమైన సోదరులు సైన్యాధిపతులుగా ఉంటారు. దుర్మార్గులకు, నాస్తికులకు నిలయమైన కేకటపురంపై కల్కి మొదటి దాడి చేశాడు. భీకరమైన యుద్ధం జరిగింది. కల్కి తన దేవదత్తం గుర్రంపై స్వారీ చేస్తూ చేతిలో ఖడ్గంతో శత్రువులను చీల్చి చెండాడాడు. ధర్మసైన్యం అధర్మ సైన్యాన్ని నాశనం చేసింది. ఇక కలిపురుషుడి ముఖ్య అనుచరులైన కోక, వికోకులతో కల్కికి భీషణమైన పోరాటం జరిగింది. వారు మాయాయుద్ధంలో ఆరితేరిన వారు. కానీ కల్కి తన దివ్యశక్తులతో వారి మాయలను ఛేదించి ఇద్దరినీ సంహరించాడు. చివరిగా కలిపురుషుడు స్వయంగా కల్కితో యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య జరిగిన యుద్ధం దేవతలను సైతం భయభ్రాంతులకు గురిచేసింది. కలిపురుషుడు తన సర్వశక్తులను ప్రయోగించిన శ్రీ మహావిష్ణువు అవతారమైన కల్కి ముందు నిలవలేకపోయాడు. ఇక కల్కి తన నారాయణాస్త్రంతో
కలిని ఓడించాడు. అయితే కలిపురుషుణ్ణి పూర్తిగా నాశనం చేయకుండా ఈ మన్వంతరం ముగిసే వరకు భూమిని విడిచి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించాడు. ఓడిపోయిన కలిపురుషుడు భూమిని వదిలి పారిపోయాడు. ఈ విధంగా కల్కి భగవానుడు భూమిపై ఉన్న అధర్మపరులైన రాజులను, దుష్టులను, మ్లేచ్చులను అందర్నీ సంహరించి భూమిని పాపభారం నుండి విముక్తి చేశాడు. రక్తపు నదులు ప్రవహించిన అది ధర్మస్థాపన కోసం జరిగిన పవిత్ర యజ్ఞం. అధర్మం అంతమైన తరువాత భూమిపై శాంతి నెలకొంది. కల్కి భగవానుడు అశ్వమేధయాగం చేసి ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంతో పరిపాలించటం ప్రారంభించాడు. అతని పాలనలో ప్రజల మనసులు నిర్మలమయ్యాయి. సత్యం, దయ, కరుణ, ప్రేమ తిరిగి వారిలో వెల్లివిరిశాయి. ప్రకృతి తిరిగి తన సహజ రూపాన్ని పొందింది. నదులు స్వచ్ఛంగా ప్రవహించాయి. భూమి సస్యశ్యామలమైంది. కాలచక్రం సరిగ్గా నడిచింది. ఋతువులు సకాలంలో వచ్చాయి. వేదధర్మం పునఃస్థాపింపబడింది. యజ్ఞాలు, యాగాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రపంచమంతా శాంతి, సౌభాగ్యాలతో నిండిపోయింది. ఆ విధంగా కలియుగం అంతమై సత్యయుగం అంటే కృతయుగం ప్రారంభమైంది. వేల సంవత్సరాల పాటు ధర్మబద్ధంగా పరిపాలించి సత్యయుగాన్ని భూమిపై సుస్థిరం చేసిన తరువాత కల్కి భగవానుడు తన అవతార కార్యం పూర్తయిందని గ్రహించాడు. తన రాజ్యాన్ని యోగ్యులైన వారికి అప్పగించి తన భార్య పద్మావతితో కలిసి బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు. అక్కడ తన మానవ రూపాన్ని త్యజించి తిరిగి తన దివ్య స్వరూపంతో వైకుంఠానికి చేరుకున్నాడు. అధర్మం ఎంత పెరిగినా, చీకటి ఎంత ఆవరించినా చివరికి ధర్మమే గెలుస్తుంది. దైవం సరైన సమయంలో అవతరించి లోకాన్ని రక్షిస్తాడు. అందుకే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అనే భగవద్గీత శ్లోకం ఎప్పటికీ సత్యం. అంటే ఓ అర్జున, ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో, అధర్మం రాజ్యమేలుతుందో అప్పుడు నేను భూలోకంలో నా అవతారాన్ని సృష్టిస్తాను అని అర్థం. కాబట్టి ఎవరైతే భగవాన్ కల్కి కథను ఎప్పటి వరకు పూర్తిగా విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. ఆ కల్కి భగవానుడి ఆశీర్వాదం మీ అందరికీ కలిగి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి.